పచ్చటి పొలాలు, మట్టి ఇళ్ళు ఉన్న చిన్న గ్రామం పచ్చపొలంలో గోపి అనే అల్లరి మేక ఉండేది. గోపికి గడ్డికుప్పలపై దూకడం, సీతాకోకచులుకల్ని వెంటాడటం, పొలాల్లో తిరగడం చాలా ఇష్టం. ఒక సాయంత్రం మర్రిచెట్టు దగ్గర గోపికి మెరుస్తున్న బంగారు ఈకలు కనిపించాయి. అవి ముట్టుకున్న క్షణంలోనే వుష్! అవి మాయరెక్కలుగా మారి గోపి వెనుక అమరిపోయాయి. మే అని ఆనందంగా అరుస్తూ గోపి ఆకాశంలోకి ఎగిరిపోయాడు. పచ్చని పొలాలమీదుగా, చెరువుమీదుగా గోపి ఎగిరితే పిట్టలు చప్పట్లు కొట్టాయి, ఆవులు చిరునవ్వులు నవ్వాయి. మాయరెక్కలతో గోపి చిన్న బాతుపిల్లను నీటిలోంచి కాపాడాడు. ఆవులకు తాజా గడ్డి తెచ్చాడు, రైతులకు సందేశాలు చేరవేశాడు. కాని ఆ రెక్కలకు ఒకే ఒక నియమముంది. మంచి పనులకు మాత్రమే మాయ పనిచేస్తుంది. ఒకరోజు గ్రామంలోని జంతువులన్నీ సంతోషంగా ఉన్నాయని చూసిన రెక్కలు నెమ్మదిగా మెరుస్తూ ఆకాశంలోకి ఎగిరిపోయాయి, తెల్లని మేఘంగా మారాయి. గోపి నేలపై నిలబడ్డాడు. ఇప్పుడతను సాధారణ మేకే అయినా గ్రామానికి హీరో అయ్యాడు. ఇప్పటికీ పచ్చపొలం గ్రామ జంతువులు ఆకాశం వైపు చూసి చెబుతాయి, మంచితనమే నిజమైన మాయరెక్కలు.